బిన్ లాడెన్ని స్వయంగా పాకిస్తాన్లో ఉండగానే కదా మట్టుబెట్టింది అటోటాబాద్లో అమెరికా. అంటే వాడికి షెల్టర్ ఇచ్చింది పాకిస్తానే కదా. అట్లాగే అల్ఖైదా పుట్టింది పాకిస్తాన్లోనే కదా. తాలిబాన్లను తయారు చేసింది పాకిస్తానే కదా. ప్రపంచంలో అత్యంత ప్రముఖ తీవ్రవాదులైన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లోనే ఉంటున్నారు కదా. మరి అట్లాంటి పాకిస్తాన్ శాంతి కాముక దేశం ఎట్లయింది? అట్లాంటి పాకిస్తాన్తో అమెరికా చేతులు కలిపి భారత్తో గొడవలు పెట్టుకునేది ఏంది? భారత్ని చెడగొట్టాలనుకునేది ఏంటి? అంటే గజ తీవ్రవాది అమెరికా. పాకిస్తాన్ చిన్న తీవ్రవాది అయితే ఈ తీవ్రవాదాన్ని తన స్వార్థానికి వాడుకుంటున్న అమెరికాకి మించిన తీవ్రవాది ఎవడు ఉంటాడు? ఇరాక్లో సద్దాం హుస్సేన్ అనేటటువంటి వాడు హైడ్రో వెపన్స్ కంటే కూడా చాలా ప్రమాదకరమైన వెపన్స్ తయారు చేస్తున్నాడు, ఆడి దగ్గర ఉన్నాయి అని చెప్పి కదా ప్రపంచాన్ని నమ్మించి చివరికి అంత యుద్ధం చేసి ఇవాళ అందులో ఆయన నొక్కేస్తున్నటువంటి గజ దోపిడీదారు ఎవరు? అమెరికానే కదా. అట్లాగే ఈ దాని పేరేంటి, పాలస్తీనా, పక్కన ఉన్నటువంటి యెమెను, ఇట్లాంటి దేశాల్లో తీవ్రవాద సంస్థ నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది ఎవరు? అమెరికానే కదా. అలాగే అడ్డదారుల్లో ఇరాన్ నుంచి, అడ్డదారుల్లో రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, గ్యాస్ కొనుక్కుంటుంది ఎవరు? అమెరికానే కదా. మరి అది అమెరికా భారతదేశం ఎట్లుండాలా లేకపోతే ఏ దేశం ఎట్లుండాలో హితవు చెప్పేది ఏంది? నిలదీసే రోజులు వస్తున్నాయి, ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు.